వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చి సుమారు నెల రోజులవుతుంది. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. షేక్ హసీనా ఆమె సోదరి షేక్ రెహానాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది భారత్. అయితే ఇప్పటి వరకు షేక్ హసీనా విషయంలో భారత్ ఇంకా తన తుది నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా దౌత్య అధికారిక పాస్పోర్ట్ను ఇటీవల రద్దు చేసింది. దాంతో ఆమె భారత్లో ఉండడానికి చట్టపరమైన ఆధారం ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ పరిస్థితిలో భారత్ ముందు 3 మార్గాలు ఉన్నట్టు ఢిల్లీలోని కొందరు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు అంటున్నారు. అయితే మొదటి ఆప్షన్ షేక్ హసీనాకు భారత్లో కాకుండా వేరే దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేయటం. అది ఆమె భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేని ఏర్పాట్లు అయి ఉండాలి. రెండో ఆప్షన్ షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా భారత్లోనే ఆశ్రయం కల్పించే నిర్ణయం తీసుకోవడం. తక్షణ అవసరాలకు అనుగుణంగా ఆమె భారత్లోనే ఉండేలా ఏర్పాట్లు చేయడం. మూడో ఆప్షన్ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూసి ఆ తర్వాత షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్ పంపించడం. అక్కడ ఆమెను మళ్ళీ రాజకీయాల్లోకి పంపేలా భారత్ ప్రయత్నించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మూడో ఆప్షన్కు కారణాలున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఇంకా అక్కడ ఉనికిలోనే ఉంది. హసీనా తన దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే భారత్కు మొదటి ఆప్షన్ మంచిదని దౌత్య వ్యవహార నిపుణులు కొందరు సూచిస్తున్నారు. షేక్ హసీనా భారత్లోనే ఉంటే అది ఢిల్లీ, ఢాకాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. భారత్ బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింతల ఒప్పందం కింద షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా నుంచి అభ్యర్థన వస్తే భారత్ దాన్ని తిరస్కరించవచ్చు. న్యాయపరమైన విచారణ కింద ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించడం భారత్కు అంత మంచి ఆప్షన్ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. షేక్ హసీనా అత్యవసరంగా భారత్కు రావడం బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఆగస్టు 6న భారత్ పార్లమెంట్లో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హసీనా భారత్లో ఉండడానికి సంబంధించి ప్రస్తుతానికి అనే పదాన్ని వాడారు. కానీ అప్పటి నుంచి హసీనా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనను చేయలేదు. కానీ ఆమెను సురక్షితంగా మరో దేశానికి పంపేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చి ఎక్కువ కాలం ఇక్కడే ఉంచేందుకు భారత్ సైతం వెనకాడడం లేదు. షేక్ హసీనాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలని ప్రస్తుతం ఖతార్లో భారత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మధ్య ప్రాచుర్యంలో ఖతార్ ప్రభావవంతమైన దేశం. రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించాలంటూ తనకు తాను షేక్ హసీనా అమెరికాను కానీ మరే ఇతర దేశాలను కానీ ఇప్పటి వరకు కోరలేదు. ఆమె తరపున భారత ప్రభుత్వమే అన్ని రకాల చర్చలు జరుపుతుంది. భారత్ చొరవతో ఏదైనా దేశం ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరిస్తే అప్పుడు ఆమె ఢిల్లీ నుంచి ఆ దేశానికి ఏ పాస్పోర్ట్ పై వెళ్తారనేది ఇప్పుడు మరో ప్రశ్న. అయితే దీనిపై ఢాకాలో భారత మాజీ రాయబారి రివా గంగూలీ దాస్ అభిప్రాయం వేరుగా ఉంది. ఇదేమీ అంత పెద్ద సమస్య కాదు. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఆమె పాస్పోర్ట్ రద్దు చేస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ లేదా పర్మనెంట్ సహాయంతో వేరే దేశానికి వెళ్ళొచ్చని ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా దేశం ఆమెకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇస్తే భారత ప్రభుత్వం ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్పై ఆ దేశానికి తేలికగా వెళ్ళి వీసా తీసుకొని అక్కడే ఉండొచ్చు. భారత్ అంతకుముందు టిబెట్ ఆధ్యాత్మికవేత్త దలైలామాకు, నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షాకు, ఆఫ్ఘనిస్తాన్కు అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ నజీబుల్లాకు రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనా కూడా 1975లో తన కుటుంబంతో కలిసి భారత్లో ఆశ్రయం పొందారు. కానీ ఆఫ్ఘన్కు ఎంపిక చేసుకునే ముందు భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై దీని ప్రభావం ఎంత ఉంటుందనే విషయాన్ని ఢిల్లీ ఆలోచిస్తుంది. దలైలామాకు 1959లో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చిన తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాల్లో నెలకొన్న ప్రతికూల ప్రభావం 65 ఏళ్ల తర్వాత కూడా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. షేక్ హసీనాను ఇక్కడే రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇస్తే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బలోపేతం చేసుకునే విషయంలో అవరోధాలు ఎదుర్కోవచ్చని చాలా మంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ANR న్యూస్ అప్డేట్స్.